అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం జరిగింది. పట్నంలోని సాయి సిద్ధార్థ కాలేజ్ సమీపంలో హర్ష అనే యువకుడిపై ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో హర్షకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హర్షను ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం జరిగింది. పట్నంలోని సాయి సిద్ధార్థ కాలేజ్ సమీపంలో హర్ష అనే యువకుడిపై ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో హర్షకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హర్షను ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో యువకుడి దారుణ హత్యకు సంబంధించిన అప్డేట్ సురేష్ అందిస్తారు. సురేష్, వ్యక్తిగత కక్షలతో తాడిపత్రి పట్టణంలో హర్ష అనే యువకుడిని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. హత్యకు గురైన హర్ష అనే యువకుడికి నాగరాజు అనే మరో యువకుడికి మధ్య నెలకొన్న విభేదాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు చెప్తున్నారు. అయితే హర్షను నాగరాజు అనే ఇద్దరు కూడా గత కొంతకాలంగా స్నేహితులుగా ఉన్నారు. అయితే ఇటీవల 2 నెలల క్రితం ఒక వివాదంలో ఆర్థిక వివాదాల కారణంగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ విభేదాల కారణంగానే ఒకరిపై ఒకరు విమర్శలు ఆరోపణలు చేసుకోవడంతో పాటు దాడులకు కూడా దిగారు. ఈ క్రమంలోనే హర్షపైన దాడి చేసి ఏదైతే కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మధ్యాహ్నం డాబాలో మద్యం తాగిన హర్ష నాగరాజుకు ఫోన్ చేసి అసభ్యంగా దూషించడంతో పాటు నాగరాజు ఇంటికి వెళ్లి కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఇదే సందర్భంలో నిన్న రాత్రి సమయంలో కూడా మరొకసారి నాగరాజుకు ఫోన్ చేసి ఫోన్ లో బెదిరించడంతోనే నాగరాజు మరికొంతమంది అనుచరులతో కలిసి వచ్చి హర్ష అనిపై వేటకొడలతో దాడి చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఓ టీడీపీ నేత ఇంటి సమీపంలో ఈ వేటకొడలతో దాడి చేశారు. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు హర్ష ఏదైతే తీవ్ర గాయాలైన హర్ష అనేకుని చికిత్సంతో వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా మారడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోని హర్ష మృతి చెందినట్లు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇద్దరి మధ్య అయితే హర్ష అనే యువకుడు దారుణ హత్యకు ముఖ్యంగా ఇద్దరు స్నేహితుల మధ్య నెలకొన్న ఆర్థిక వివాదాల కారణంగానే ఈ హత్య జరిగినట్టు